హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో సోమవారం మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఇన్సైడ్ క్యాండిల్లో ఉందండి. సో ఎయిదర్ సైడ్స్ ఏదో ఒక సైడ్కి క్రాస్ చేసే వరకు కూడా ఇది కొంచెం కన్సాలిడేట్ అవ్వడానికి అవకాశం ఉంది. కన్సాలిడేషన్ కూడా అనకూడదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద క్యాండిల్. మనకి 2 జనవరి ర్యాలీ ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద క్యాండిల్. సో మూమెంట్ కూడా ఎక్కువ స్పేసే ఉంది, ఐదర్ కిందకి కానీ లేదా పైకి కానీ మూమెంట్ అవ్వడానికి కూడా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. మీకు నేను 15 మినిట్స్లో కూడా ఏ రేంజెస్ ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను. సో నిఫ్టీ ఫస్ట్ డిస్కస్ చేసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వెరైటీగా ఉన్నాయండి లెవెల్స్. సో ఫస్ట్ నిఫ్టీలో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అంటే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే మీకు ఫస్ట్ ఉన్న లెవెల్స్ ఇవ్వండి, స్వింగ్ హై టు స్వింగ్ లో ఇవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తే డెఫినెట్గా ఇది అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే ఇది రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. సో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే మార్నింగ్ అవ్వదండి. ఎప్పుడు కొన్ని క్యాండిల్స్ గడిచిన తరువాత స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేసి ఒక క్యాండిల్ వేసింది అంటే అప్పుడు ఈ లెవెల్స్ కాదు. ఇప్పుడు మీరు ఏదైతే రీట్రేస్మెంట్ వేశారో రీట్రేస్మెంట్ కాకుండా ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఈ ఎక్స్టెన్షన్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా మనకి ఈ హై ఏదైతే ఉందో ఈ హై దగ్గర మీకు 1 జోను ప్లస్ రెసిస్టెన్స్ జోన్ రెండు కలిపి వస్తాయి. సో ఇందులో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. కానీ ఇంత ర్యాలీ అవుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. మేబీ ఏదైనా మంచి గుడ్ న్యూస్ ఉంటే తప్ప అంత ర్యాలీ ఉండదండి. ఓకే, లేదండి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎలా అయినా సరే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడ్డది అంటే మాత్రం మార్కెట్కి ఉన్న ఒకే ఒక లెవెల్ ఇదండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇదే లెవెల్ ఉంది. ఆల్రెడీ లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది. ఫస్ట్ లెవెల్ వచ్చి మనకి దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్, ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఎందుకు మంచి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అంటున్నానంటే యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని కిందకి డ్రాగ్ చేయడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంది. సో అది కూడా ఒక పాయింట్ గుర్తుంచుకోండి, జస్ట్ ఒక పాయింట్ అలాగా నోట్ చేసి పెట్టుకోండి అంతే. ఓకే, సో కిందకి వస్తే దిస్ ఇస్ ద లెవెల్, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే ఓకేనా. దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్లో చూడండి. 1 డే టైం ఫ్రేమ్లో ఆల్రెడీ బేరిష్గా మారిందండి అన్ని రకాలుగాను. ప్రిఫరెన్స్ 1, 2, 3 3 కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ బేరిష్గా చూపిస్తున్నాయి. సో బ్యాంక్స్ అయితే వీక్గా ఉన్నాయి. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఇప్పుడు 15 మినిట్స్ చూద్దాము. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గనక ఒకవేళ గ్రీన్ క్యాండిల్ వేస్తే లెవెల్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. అంటే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వేస్తే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి. ఇక్కడ అప్ టు లిటిల్ బ్రదర్. ఫస్ట్ మీకు లిటిల్ బ్రదర్ కన్ఫర్మేషన్ ఉండాలి. లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసి ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రిఫరెన్స్ 1 కూడా మీకు బుల్లిష్ ఎంట్రీ ఇవ్వాలి. ఇస్తే అప్ టు రెసిస్టెన్స్ జోన్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, అలా కాదండి ఫస్ట్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది, ఐదర్ స్మాల్ క్యాండిల్ కానివ్వండి బిగ్ క్యాండిల్ కానివ్వండి, ఏదైనా సరే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వేసింది అంటే మాత్రం స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నాను. ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది. అవునా, మనం ఏ లెవెల్ తీసుకున్నా సరే ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ జోన్ లో ఉంది. అలా కాదండి, పోనీ ఎక్స్టెన్షన్ తీసుకుందాము. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇలా తీసుకున్నా సరే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ లో ఉంది. సో ఈ లెవెల్స్ కాదు, 1 అవర్లో పెట్టండి. 1 అవర్లో పెడితే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి క్లియర్గా. ఈ లెవెల్ వేసిన స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేస్తే ఇది ఆల్రెడీ ప్రెసెంట్ సపోర్ట్ జోన్ లో ఉంది. సపోర్ట్ జోన్ లో ఒకవేళ ఒక 1 అవర్ క్యాండిల్ మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు. ఇలా కూడా కాదండి, ఇంకా పెద్ద లెవెల్ చూడాలి అంటే మనం ఈ లెవెల్ ని తీసుకోండి. ఈ 1 అవర్లో ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడికి వెళ్ళిపోతే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇలా తీసుకుంటే ప్రజెంట్ ఇది
లిటిల్ బ్రదర్ దగ్గర ఉంది. లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక 1 అవర్ క్యాండిల్ పడితే మాత్రం అప్ టు సపోర్ట్ జోన్ ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదండి. 1 అవర్ లోను అండ్ 1 డే లోను కూడా 1 డే సపోర్ట్ కూడా ఇదే. సో చాలా జాగ్రత్తగా చూడండి. చాలా డిఫికల్ట్ గా కూడా ఉంది లెవెల్. 15 మినిట్స్ ఎక్స్టెన్షన్ లోను రీట్రేస్మెంట్ లోను కూడా లెవెల్స్ లేవు. రెండు కూడా సపోర్ట్ జోన్ దగ్గరే ఉంది. బట్ 1 అవర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే మాత్రం మూవ్ అవ్వడానికి కొంచెం స్పేస్ ఉంది కిందకి. పైకి అయితే నార్మల్గా ఉందండి. పైకి నార్మల్గానే మూవ్ అయిపోతుంది. పైకి వేసుకోవడానికి అంటే అప్ సైడ్కి మూవ్ అవ్వడానికి దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు. లెవెల్స్ క్లియర్గా ఉన్నాయి. బట్ కిందకు వస్తున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఫాల్ ఉంది. ఈ ఫాల్ అంతా ఒక్క రోజులో అయిపోతుందంటే 900 పాయింట్స్ ఉంది కాబట్టి ఒక్క రోజులో జరగకపోవచ్చు. కొద్దిగా కొంచెం అటు ఇటు అయినా కానీ 2 రోజుల్లో రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడికి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్ ఆల్రెడీ బేరిష్గా ఉంది. సో ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకటి నిఫ్టీ నార్ బేరిష్ నార్ బుల్లిష్, అంటే బుల్లిష్ గాను లేదు అండ్ బేరిష్ గాను లేదు, న్యూట్రల్గా ఉంది. సో ఇది బుల్లిష్గా మారింది అనుకోండి. ఒకవేళ బుల్లిష్గా మారి మంచి న్యూస్ ఏదన్నా మార్కెట్కి దొరికింది అంటే, ఒకవేళ నిఫ్టీ పైకి వెళ్తుంటే మాత్రం నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని పైకి డ్రాగ్ చేసుకుంటూ వెళుతుంది, చెయ్యి అందించి పైకి తీసుకెళ్తుంది అనమాట. సో అది కూడా చూస్తూ ఉండండి. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది, నిఫ్టీ మూవ్మెంట్తో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా జత తోడవుతుంది కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే 15 మినిట్స్లో బ్యాంక్ నిఫ్టీ బేరిష్గా ఉన్నా సరే 15 మినిట్స్లో నిఫ్టీ బుల్లిష్గా ఉంటుంది. సో రెండు డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం ఏం ప్రాబ్లం లేదు. బట్ నిఫ్టీ బుల్లిష్గా వెళుతూ నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీని కూడా తీసుకెళ్తుంది. ఎందుకంటే నిఫ్టీ 50లో ఉన్న 50 స్టాక్స్లో హైయెస్ట్ బ్యాంకింగ్ వెయిటేజ్ కూడా ఉంది. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ ఇవన్నీ హైయెస్ట్ వెయిటేజ్ అండి. సో నిఫ్టీ పైకి వెళ్తుంది అంటే డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఎంతో కొంత అందులో పాలు పంచుకోవాల్సింది. సో పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. నిఫ్టీని ఒక కంట కనిపెడుతూ ఉండండి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం బేరిష్గా ఉంది, నిఫ్టీ మాత్రం న్యూట్రల్గా ఉంది. ఓకేనా అండి? సో ఐ థింక్ నేను చెప్పిన టెక్నికల్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వి విల్ డిస్కస్ ఇట్. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.